ఇవాళ ఇవాళ మీకు తెలుసు అంటే ఒక అసెంబ్లీకి పోటీ చేయడానికే 5-6 కోట్లు అవుతుంది అనేటువంటిది వినపడుతుంది. ప్రధాన పార్టీలు ఆ మేరకు ఫండింగ్ చేసే పరిస్థితి ఉన్నది. బట్ కాంగ్రెస్ పార్టీకి అది లేదు కదా ఆ స్థాయి. కష్టమే, ఇట్స్ నాట్ దట్ ఈజీ. సార్ మీరు చెప్పండి, అంటే మీరు చెన్నారెడ్డి గారు సీఎం నుంచి నేడు చంద్రబాబు నాయుడు గారి వరకు అందరినీ దాదాపుగా మీరు చూశారు. ఎవరు ప్రత్యేకత అంటే వాళ్ళ ముద్ర కనిపించినటువంటి, తమ ముద్ర వేసిన పరిపాలన మీద ముద్ర వేసినటువంటి ముఖ్యమంత్రులు ఎవరు మీ దృష్టిలో? నాకు చెన్నారెడ్డి గారిని విలక్షణమైన ముఖ్యమంత్రి కింద నిర్ణయాలు తీసుకోవడంలో, రామారావు గారిలో సామాజిక న్యాయం చేసేదానికి ఉన్న గుణం కనిపించింది నాతో. తపన చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నది రాజశేఖర రెడ్డి గారిలో ఒక పట్టుదల. ఈ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో తీసుకుపోవాలా అనే కోరిక కూడా ఉండింది అతనికి. ఇద్దరికి ఉందా లేకపోతే ఓన్లీ చంద్రబాబు గారికి అనేది? చంద్రబాబు గారికి ఉన్న అనుభవంలో ఈ రాష్ట్రంలో తన మార్క్ వేసుకోవాలనే తపన కూడా ఉంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నేను ఆశించినంతగా అతనుకున్న అనుభవంతో ఆ విధంగా పరిపాలన జరగలేదన్న లోపల ఉన్న కొంచెం అసంతృప్తి ఉంది నాకు. వాట్ అబౌట్ వైఎస్ఆర్ కొన్ని విషయాల్లో చాలా బాగా చేశాడు, కానీ కొందరు పక్కన ఉన్న సహచరుల వల్ల కొద్దిగా అతని మీద ఒక ముద్ర పడింది. ఆయన కూడా అవినీతిని పెద్ద పట్టించుకోలేకుండా పోయినాడు అని బలహీనత ఉండిపోయిందేమోన్నాను. అంటే అప్పుడు వచ్చినటువంటి ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయంటారా? జలయజ్ఞం కానివ్వండి, భూముల పంపిణీ కానివ్వండి, కొన్ని తను అనుకున్నవి చేసినాడు. మామూలుగా కార్యక్రమాలు చేసినప్పుడు కొన్ని అవరోధాలు ఉంటాయి, ఉండకుండా పోవు. ఆ అవరోధాలు కూడా ఉండకుండా ఉంటే బాగుండేది అని నా మనోభిప్రాయం. అంటే కరప్షన్ అంటారా? సో కరప్షన్ టుక్ ప్లేస్ అనేటువంటిది మీ ఒపీనియన్. అది ఇంటెన్షన్లో జరిగిందంటారా లేకపోతే ఆయన తెలియకుండా? అతనికి తెలిసి జరిగి ఉంటుందని నేను అనలేను, కానీ పూర్తిగా కొన్ని ఆపాదించారు ఆయనకు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే ఒక్కసారి అంటే వైఎస్ఆర్ గారు కూడా ఆయన తను నమ్ముకున్న వాళ్ళకి విపరీతంగా వాళ్ళు ఏం చేసినా కూడా పట్టించుకోలేదు అనేటువంటిది ఒకటి ఉన్నది ఉంది. అది వాస్తవేనా? అది వాస్తవం. అంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కొంతమంది ఆయన సహచరులు విచ్చలవిడిగా ప్రవర్తించారంటారా? ఉంది. కర్బు చేయడానికి కానీ దాన్ని అడ్డుకోవడానికి కానీ ఆయన ఏ దేశంలో కూడా ప్రయత్నించలేదు. ఆయనకు కొంచెం బలహీనత కూడా ఉంది. తను నమ్ముకున్న సాయం చేసేటప్పుడు అంటే అవుట్ ఆఫ్ వే సాయం నమ్ముకున్న వాళ్ళకి ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు తన చూసి కూడా చూడనట్టుగా ఉండేవాడు. అదొక రకమైన వ్యక్తిత్వం అతను. ఇన్ని రోజులు నన్ను నమ్ముకున్నారు కదా, వాళ్ళకి సాయం జరగకుండా ఎట్లుండాలని. అదే దెబ్బతీసిందంటారా ఒక రకంగా ఆయన ఇమేజ్ని? నేను అది పూర్తిగా చెప్పను, కానీ దాని మీద కంటే ఆయన ఇమేజ్ ఎక్కువైపోయింది కాబట్టి అతను దెబ్బతీయలేకపోయింది. అంటే ఆయన ఒక వ్యక్తిత్వము తను ప్రజల్లో సంపాదించుకున్న అభిమానం దానికి మించలేకపోయింది. ఈ చిన్న ఆరోపణలు కానీ అన్నీ కూడా. సో అవినీతి అన్నది సెకండరీ అయిందంట. సో ఆయన పేద ప్రజలకి కానివ్వండి కొన్ని ప్రవేశపెట్టిన కొన్ని స్కీమ్స్ వల్ల ఆయన కీర్తి ప్రతిష్ట బాగా పెరిగి ఇది పెద్దగా అది ఇష్యూ కాలేదంటారు. బట్ ఆయన హయాంలో జరిగిన వాటి మీద ఇప్పుడు జగన్ గారి మీద కూడా కేసులు అవన్నీ పడటం అవి రాజకీయాల్లో సర్వసాధారణం. ఒక పార్టీ వచ్చిన తర్వాత రెండో పార్టీ వాళ్ళు మాట్లాడడం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే కొన్ని విషయాల్లో మనం అంత లోతుగా పోకూడదని. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అసలు రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోవాలని కోరిక కూడా. ఇవన్నీ చూసినప్పుడు అంటారు ఇవి ఆరోపణలు పచ్చారోపణలు. నేను కూడా 30 సంవత్సరాల కింద ఉన్న 83లో ఉన్న శాసనమండలిలో అప్పుడైతే లేదే. అంటే రెండు శత్రు శిబిరాల్లాగా అంతే. నువ్వు ఆ దాంట్లో ఆ రోజు ఉన్నారు.
కవులు బోయి భీమన్ ఉండేవాడు, రోసయ్య గారు ఉన్నారు, శంకర సత్యనారాయణ, మేధావులు ఉన్న సభ అది. ముప్పలనేని శేషగిరిరావు పారిశ్రామికవేత్త, ఇంతమంది ఉన్న సభలో నేను వి రామారావు, ప్రొఫెసర్ కేశవరావు గారు, బండారు దత్తాత్రేయ, ఇంతమంది ఉన్న సభలో నేను కూర్చున్న అవకాశం నాకు కలిగింది. నాకు అంతటి సభ చూసిన తర్వాత ఈ సభ చూస్తూ ఉంటే వాళ్ళకి బాధ కూడా ఉంది. అసలు సభ జరగడంలే, 3 రోజులు వెలగపుడికి పోయిచ్చా నేను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ డ్రీమ్లో నా రాజకీయ అనుభవాల గురించి పాలు పంచుకునే దానికి అవకాశం కూడా కలిగింది. నేను రాజకీయాల్లో గత 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. మాదాస్ గంగాధరం వృత్తిరీత్యా న్యాయవాదిని. శాసనమండలిలో 2 సార్లు సభ్యులుగా ఉన్నాను. ఈనాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సీనియర్ ఉపాధ్యక్షుడి కింద నా బాధ్యతలు నెరవేరుస్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి నా అనుభవాలు గురించి నిష్పక్షపాతంగా ఏమీ దాచుకోకుండా చెప్పడం జరిగింది. ఇవి సరైనైతే నన్ను ఆశీర్వదించండి. సరిదిద్దుకోవాలన్న అవసరం ఉంటే మీ సలహాలు తప్పకుండా స్వీకరిస్తాను. కొన్ని కష్టమైన నిష్ఠూరమైన కానీ మీ సలహాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. నమస్కారం.